స్టేషన్ లో టీ అమ్ముతూ గ్లోబల్ స్టేజ్ మీద భారతదేశాన్ని గర్వంగా నిలబెట్టిన నాయకుడు అతనే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. సెప్టెంబర్ 17, 1950న దామోదర్ దాస్ హీరాబెన్ దంపతులకు మూడో సంతానంగా పుట్టారు నరేంద్ర మోదీ. 5 సోదరులు, ఒక సోదరు ఉన్న నిరుపేద కుటుంబంలో పూట గడవడమే కష్టంగా ఉండేది. తండ్రి దామోదర్ దాస్ ముల్చంద్ మోడీ నడిపే టీ స్టాల్లో సాయం చేస్తూ రైళ్లలో టీ అమ్మే ఆ బాలుడి కలలో అప్పుడే దేశం పట్ల భక్తి మంటగా రగులుతోంది. కేవలం 8 ఏళ్ల వయసులో RSS లో చేరి క్రమశిక్షణ నేర్చుకున్నాడు. 1968లో 18 ఏళ్లకే జశోదాబెన్తో పెళ్లి జరిగిన తన జీవితం కేవలం దేశం కోసమే అని నమ్మి బంధాలను వదిలి హిమాలయాలకు వెళ్లిపోయారు. ఒక సన్యాసిలా తిరిగిన మనిషి తిరిగి 1971లో పూర్తిస్థాయి కార్యకర్తగా దేశ సేవకు అంకితం. క్రమశిక్షణే ఊపిరిగా ఎదిగి 1987లో బీజేపీలో అడుగుపెట్టారు. 2001 అక్టోబర్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అది ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది. గుజరాత్ మోడల్ నుంచి 2014లో ఢిల్లీ పీఠం వరకు ఆయన ప్రస్థానం అజేయం. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిరం, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, జన్ ధన్ యోజన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, గ్లోబల్ స్టేజ్ లో భారత్ గర్వంగా నిలిచింది. ఇవన్నీ ఒకప్పుడు అసాధ్యం అనుకున్న కళలు, కానీ మోదీ విజన్ భారత్ ను ప్రపంచంలోనే ఒక సూపర్ పవర్ గా మార్చే దిశగా నడిపించింది. ప్రయాణం ఎంత గొప్పదో విమర్శలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయి. 2002 గుజరాత్ అల్లర్లు, నోట్ల రద్దు, అదానీ అంబానీ మిత్రపక్ష ప్రభుత్వం అని విపక్షాలు ఎన్నో అపవాదులు వేశాయి. కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చినా ఆయన నిర్ణయాల మీద చర్చలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఆయన జీవితంలోని మరో వాస్తవం. నేడు 75 ఏళ్ల వయసులో కూడా రోజుకు 18 గంటల పాటు పనిచేస్తూ తన 3వ విడతలో వికసిత్ భారత్ 2047 అనే అద్భుతమైన కలతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇది ఒక సాధారణ భారతీయుడు అసాధారణ ఎత్తుకు ఎదిగిన నిజమైన కథ. ఆయన ఒకటే చెప్తారు: కలలు కనండి, కష్టపడండి, దేశం కోసం జీవించండి. మోడీ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక చిన్న